హాయ్ అండి, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మా ఇంట్లో ఈరోజు కనుమ స్పెషల్ బోటి కర్రీ, మటన్ పులావ్, ఇంకా మటన్ కర్రీ. మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే మటన్ని అలాగే బోటీని అయితే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. బోటీని ముందుగా ఉడికించుకోవాలి, ఎందుకంటే దానిపై ఉన్న స్కిన్ అంతా పోవాలంటే ఉడికించుకోవాలి. ఉడికిస్తేనే దానిపై ఉన్న తోలు వస్తుందన్నమాట. బోటీ ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తయారు చేసుకోవాలి. నేను 2 పేస్టులను తయారు చేసుకున్నాను. తర్వాత ఈ లోపల బోటీ మనకు ఉడికిపోతుందండి. దాన్ని చిన్న క్లీన్ చేసుకొని చిన్న పీసుల కింద అయితే కోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి పసుపు వేసి. ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మసాలాలు, ఆనియన్స్, మిర్చి, టమాటో, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ముందుగానే కట్ చేసి ఉంచుకోవాలండి. బిర్యానీలోకి అలాగే మటన్ కర్రీకి అన్నింటికి కూడాను. అయితే మేము ఇది పొయ్యి మీద అయితే వండుతున్నామండి. ఇప్పుడు పొయ్యి పైన గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. బోటీ బాగా ఉడికించాలండి. బోటీలో చాలా వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ పైకి తేలేంత వరకు బాగా దగ్గరికి అయితే ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, వాటర్ ఎలా పైకి వస్తుందో. అవి ఇంకిపోయేంత వరకు బాగా బోటీని ఉడకనివ్వాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే వండుతారు. మా ఇంట్లో అయితే మేము ఎలా చేసుకున్నాము. మేమైతే బోటీ కూర కట్టెల పొయ్యి మీద అయితే వండుకున్నామండి. ఇప్పుడు బోటీ చాలా మట్టుకు ఉడికిపోయిన తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. అది వాటిని బాగా కలపాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే గరం మసాలాని. తర్వాత అందులో రుచికి సరిపడా కారం, ఉప్పుని వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలపాలి. తర్వాత దానిలో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఈ కర్రీ దగ్గరికి మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరకు ఉడికిన తర్వాత లాస్ట్లో మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదా కరివేపాకు వేసుకొని దించేసుకోవాలండి. అంతే, టేస్టీగా ఉండే బోటీ కర్రీ రెడీ. తర్వాత మటన్ పులావ్ అండి. దీనికి ముందుగానే మనం ప్రిపేర్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ వేసుకొని చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా చక్కగా పొడిపొల్లాడుతూ మటన్ పులావ్ అయితే రెడీ అవుతుందండి. ఇదైతే మేము గ్యాస్ మీద చేస్తాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో ముందుగా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ వేసుకొని వాటిని కూడా బాగా కలపాలండి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఈ 70% ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని వాటిని బాగా కలపాలి. ఈ విధంగా చూపిస్తున్నట్టుగా కలిపిన తర్వాత దానిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ అయితే వేసుకోవాలండి. ఆ వీడియో మిస్ అయింది, ఆ క్లిప్ అయితే యాడ్ చేయలేదు, ఏమనుకోకండి. మటన్ బాగా దగ్గరగా ఉడికించాలన్నమాట, వాటర్ పైకి తేలేంత వరకు. ఇప్పుడు దానిలో మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, వాటర్ అయితే పోసుకున్నాము. తర్వాత దానిలో రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే కల్లుప్పు వాడతాము. అప్పుడు కలుపుకొని ఉప్పు టేస్ట్ ఎలా ఉన్నదనేది చూసుకోవాలండి, మనకు ఉప్పు సరిపోయిందా లేదా అని. తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా కడిగి పెట్టుకొని ఉంచుకున్నటువంటి బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఉంచాలండి. మూత పెట్టి ఉంచి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలండి. లోపల బాగా ఉడుకుతుంది. ఉడికింది లేదో మనకు తెలుస్తుంది కదా, అప్పుడు తర్వాత అందుకే ఉడకపోతే మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అంతే, మనకి పొడిపల్లాడుతా మటన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మటన్ కర్రీ అండి. దీనికి పొయ్యి పైన దాకపెట్టి దానిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా కలపాలండి దగ్గరికి అయ్యేంత వరకు. మూత పెట్టుకోవాలండి. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి, తర్వాత అవే దగ్గరగా అవుతాయి. అలాగా చూస్తున్నారు కదండి, ఆనియన్స్ అయితే దగ్గరగా అయితే ఉడికిపోయినవి. ఇప్పుడు దానిలో మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఆనియన్స్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. బాగా కలుపుకొని అయితే మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చి బాగా మటన్ అనేది బాగా కుక్ అవుతుందండి. మేమైతే చాలా మట్టుకి కట్టెల పొయ్యి మీద అయితే వండుకుంటామండి. మటన్ బాగా దగ్గరకు అయితే ఉడికిపోతుందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేసుకోవాలి. అలాగే కారం, రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి. తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి, మటన్ ఇంకా ఉడకాలి కాబట్టి. అలాగే బాగా కలిపిన తర్వాత దాంట్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. అంతేనండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.